నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున మరణాన్ని జయించిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. నేటి దేవుని మాట ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడునై ఉన్నాను. ప్రకటన గ్రంథాన్ని అపోస్తులుడైన యోహాను పద్మాసు ద్వీపంలో నిర్బంధంలో ఉన్నప్పుడు రాశాడు. ఆ కాలంలో క్రైస్తవులు తీవ్రమైన హింసలు ఎదుర్కొంటూ ఉన్నారు. విశ్వాసులలో భయం, నిరాశ, బాధలు ఉన్న తరుణంలో ప్రభువైన యేసుక్రీస్తు మహిమగల రూపంలో యోహానుకు ప్రత్యక్షమయ్యాడు. యోహాను ఆయన మహిమను చూసి భయపడి మృతుని వలె పడిపోయాడు. అప్పుడు యేసు యోహానుతో, భయపడకు, నేనే మొదటివాడను చివరివాడను, నేనే సజీవుడను, మరణమునకును పాతాళమునకును తాళపు చెవులు నా యొద్ద ఉన్నవి అన్న ఈ మాటల ద్వారా యేసు తన సంపూర్ణ అధికారాన్ని ప్రకటించాడు. నేనే సజీవుడను. యేసు నిత్యజీవి, ఆయన దేవుడు, ఆయనకు ఆది అంతము లేనివాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. ఆయన యందు జీవముండెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. ఆయన ఎల్లప్పుడూ జీవించుచున్నాడు. సమస్తము గతించిన జీవము కలిగిన దేవుడు ఎల్లప్పుడూ జీవించుచునే ఉంటాడు. నేను మృతుడనైతిని అనగా యేసు నిజంగా శిలువపై మన పాపముల కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. మనం చేసిన అతిక్రమముల నిమిత్తం ఆయన గాయపరచబడ్డాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మన పాపముల కొరకు మనం చెల్లించాల్సిన వెలగా ఆయన ప్రాణాన్ని అర్పించాడు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనం చేసిన ప్రతి పాపములను తన శరీరమందు భరించాడు. యుగ యుగములకు సజీవుడినై ఉన్నాను అనగా యేసు మరణంలోనే ఉండలేదు, ఆయన తిరిగి లేచాడు. ఇది పునరుద్ధాన విజయ ప్రకటనగా మనం గర్వించాలి. మన జీవితానికి నిజమైన జీవము క్రీస్తే. యేసు మరణం ప్రేమ యొక్క గొప్ప నిరూపణ. మనందరినీ రక్షించుటకు ఆయన రక్తాన్ని వెలగా చెల్లించాడు. విశ్వాసికి మరణం అంతం కాదు, అది నిత్య జీవానికి ద్వారం. యేసులో ఉన్నవారికి నిత్య జీవ నిరీక్షణ ఉంది. ఆమేన్.